వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా డ్రీమ్ స్టూడియో. ఈరోజు మనం దోశ పిండి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1 కేజీ రేషన్ బియ్యం కానీ నార్మల్ రైస్ కానీ, రేషన్ బియ్యం అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్. 1 కేజీ రేషన్ బియ్యానికి 1/4 కేజీ మినపప్పును యాడ్ చేసుకుని 2-3 సార్లు బాగా కడిగి ఇందులో 5 వరకు వాటర్ వేసి నానబెట్టుకోండి. ఒక 4 గంటలైనా రైస్ అనేది నానిపోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అన్నం కానీ అటుకులు కానీ వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు, నేను బయట గ్రైండ్ చేయించాను. ఇప్పుడు మీకు ఎంతైతే కావాలో అది ఒక గిన్నెలో పోసుకొని దీని మీద బరువైన వస్తువు పెట్టి ఓవర్ నైట్ అనేది వదిలేయాలి. పొద్దున్న చూస్తే ఇలా ఉబ్బు ఉంటుంది, బాగా పులుసు ఉంటుంది పిండి అనేది. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, సోడా ఉప్పు వేసి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని దోశలు వేసేసుకోవడమే. అంతే, చాలా సింపుల్. ఈ మినపప్పు అనేది ఇంకా ఎక్కువ వేసినా తక్కువ వేసినా దోశ అనేది బాగా రాదు. కరెక్ట్గా నేను ఎలా అయితే చెప్పానో అలాగే వేసుకోండి. బాగా ఇలాగ ఎర్రగా వస్తాయి దోశలు. చూడండి ఎంత బాగా వచ్చిందో. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.